దర్జాగా కారులో వచ్చి ఇళ్ల తాళాలు పగలగొట్టి ఉన్నదంతా ఊడ్చుకెళ్లే అంతర్రాష్ట్ర గజ దొంగ ఎట్టకేలకు విశాఖ పోలీసులకు పట్టుపడ్డాడు. ముంబైలో గ్యాంగ్స్టర్లో చోటారా జన్ ఇంట్లో చోరీతో నేరాలకు బోడీ కొట్టిన ఈ బడా చోర్ గుజరాత్ లో ఓ ఎమ్మెల్యే ఇంట్లోనూ సొత్తు దోచుకెళ్లాడు. ఎక్కడ ముసుగు ధరించేవాడు కాదు. దేశవ్యాప్తంగా 200కు పైగా చోరీ కేసుల్లో నిందితుడు. విశాఖ నగర సిపి శంకర్బ్రత బాగ్చి, క్రైమ్ డీసీపీ లతా మాధురి ఇతర పోలీసు అధికారులతో కలిసి ఈ అంతర్రాష్ట్ర దొంగ వివరాలను గురువారం ఇక్కడ మీడియాకు వివరించారు. తండ్రి మహమ్మద్ హబీబ్ ఖురేషీ, సొంత ఊరు వచ్చేసి హైదరాబాద్, తెలంగాణ. అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతనికి ఇద్దరు అసోసియేట్స్, మయూర్ యాదవ్ అండ్ పఠాన్, ఆ ఇద్దరిని కూడా అరెస్ట్ చేశాము. వాళ్ళు చేయాలి. ఆ ఇద్దరు అబ్స్కాండింగ్. సో ఈ వ్యక్తి మన జిల్లాలో లాస్ట్ ఇయర్ ఒకటి అఫెన్స్ చేశారండి శ్రీ టౌన్ పిఎస్లో. ఈ సంవత్సరం 2 అఫెన్స్ చేశారండి శ్రీ టౌన్ పిఎస్లో. అంతా ప్రాపర్టీ రికవరీ అయింది, ఇక్కడ చూపిస్తున్నాం. అది కాకుండా ఒక బండి మనం క్రైమ్ వెహికల్ యూజ్ చేసుకున్నారండి అఫెన్స్ చేయడానికి, అది కూడా రికవర్ చేశాము. ఇతని మీద మన దేశంలో 200 కంటే ఎక్కువ కేసెస్ ఉన్నాయి. అందులో మహారాష్ట్రలో 105 కేసెస్, అందులో ముంబైలో 35, పూణేలో 70, ఆంధ్రప్రదేశ్లో 5 కేసెస్, అందులో వైజాగ్లో 3, గుంటూరులో 2, తెలంగాణలో 65 కేసెస్, రాజస్థాన్లో 1 కేసు, గుజరాత్లో 1 కేసు, కర్ణాటకలో బెంగళూరులో 6 కేసెస్. అందులో ల్యాండ్మార్క్ కేసెస్ ఒకటి 2001లో ఈ సలీం ఖురేషీ ఇంకా కొందరు కలిసి ముంబైలో గ్యాంగ్స్టర్ చోటా రాజన్ ఇంట్లో ప్రవేశించి 10 కోట్ల విలువైన బంగారం మరియు వజ్రాల ఆవరణలు దొంగలించారు. మరి 2012లో రాజస్థాన్కి చెందిన ఎమ్మెల్యే గారి ఇంట్లో కూడా చోరీకి పాల్పడ్డారు. సో టోటల్ ప్రాపర్టీ చూస్తే లాస్ట్ ఇయర్ అఫెన్స్ 71 గ్రామ్ గోల్డ్ ఆర్నమెంట్, ఈ సంవత్సరం ఒక కేసులో సిల్వర్ 500 గ్రాములు, ఇంకొక కేసులో బంగారం 250 గ్రాములు, వెండి, 1000 రూపాయలు విలువైన క్యాష్, ఇవన్నీ దొంగలించారని మొత్తం 25 లక్షల విలువైన ప్రాపర్టీస్ మొత్తం మనం రికవర్ చేశాము. ఈ మంచి వర్క్ చేసిన ఇన్స్పెక్టర్ ఈస్ట్ క్రైమ్స్, ఎస్ఐ శ్రీ టౌన్ అండ్ ఇద్దరు ఎస్ఐ టెక్సెల్, 3 పీసీస్ అండ్ మహారాష్ట్ర పోలీస్ నుండి కూడా మాకు హెల్ప్ చేస్తారండి. సోలాపూర్ సిటీ క్రైమ్ బ్రాంచ్, పర్వానీ క్రైమ్ బ్రాంచ్, బోడివల్లి సబ్ ఇన్స్పెక్టర్ అండ్ బోడి పిఎస్ కానిస్టేబుల్. సో వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. మహారాష్ట్ర పోలీస్ మేము లెటర్ రాద్దాం, వాళ్ళకు అప్రిషియేషన్ సర్టిఫికేట్స్ కూడా పంపిద్దాం. సో ఈ మంచి వర్క్ మన డీసీపీ క్రైమ్స్ మ్యామ్, ఏడీసీపీ క్రైమ్స్ అండ్ ఏసీపీ క్రైమ్స్ ఆధ్వర్యంలో మన ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ మొత్తం పోలీస్ సిబ్బంది చేశారు. అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా.